వీళ్ళు మాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. ఈ రోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుని ముందరకెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేవని కాదు. 1వ తారీఖు నాడు ఈ రోజు జీతాలు పడుతున్నాయి. పెన్షన్ ఏంటి, ఒక రోజు ముందలిస్తున్నాం. పెన్షన్ ఇంటింటికి ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకో పక్కన ఏకంగా రోడ్ల పైన గుంటలుంటే పూడ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అన్ని అయిపోయిందని నేను అన్నట్లా, చాలా పనులున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇప్పుడు తల్లికి వందనం జూన్ మాసంలో ఇస్తాం. మీరు చూస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్. ప్రధానమంత్రి గారు సంవత్సరం మారే లోపల ఇప్పుడు ఏకంగా 3వ వస్తున్నారు. విశాఖపట్నంలో యోగా చేసాక వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జయప్రదం చేసాక ఫోకస్ కి వెళ్తున్నాం. అందుకే జూన్ 12న ప్రజాప్రతినిధులతో మీటింగ్ ఉన్నా. జూలై 1వ తారీఖు నుంచి గడప గడప తొక్కాలి, చేసిన పనులు చెప్పాలి. ఇది తొలి అడుగు మాత్రమే. ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే. మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే రిలాక్స్ అవుదాం అనుకుందాం, బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలు కలిశాడండి, ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు. అబ్బో గొప్ప వ్యక్తులే, బాగా తిరిగినాడు కదా గుర్రని, పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని, ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ గాని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది.